అందరికీ నమస్కారం. మన తెలుగు సౌరభం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం గం గణాధిపతియే నమః. ఇప్పుడు మనము వనవాసంలో ఆ శ్రీరాముడు పూజించిన ఈ వృక్షాన్ని మనం ఇంట్లో పెంచుకోవటం మంచిదేనా? అలాగే ఏ దిశలో నాటడం మనకు శ్రేయస్కరం అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. భగవంతుని ప్రసన్నం చేసుకోవటానికి ఆయనకు ఇష్టమైన రావి, తులసి, జమ్మి, అరటి వంటి చెట్లను లేదా మొక్కలను పూజలలో ఉపయోగిస్తారు. అయితే జమ్మి చెట్టుకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో జమ్మి చెట్టును పూజించాడని చెబుతారు. ఈ చెట్టును పూజించటం వల్ల లేదా ఇంట్లో నాటడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. హిందూ మతంలో ప్రకృతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చెట్లు, పక్షులు, జంతువులకు విశిష్ట స్థానం ఉంది. అయితే అనేక చెట్లను, మొక్కలు దేవతల నివాసంగా పరిగణిస్తారు. కొన్ని చెట్లు, మొక్కలు దేవుళ్లకు చాలా ప్రియమైనవిగా పరిగణిస్తారు. అందుకే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఆయనకు ఇష్టమైన రావి, తులసి, జమ్మి, అరటి వంటి చెట్లను లేదా మొక్కలను పూజలలో ఉపయోగిస్తారు. అయితే జమ్మి చెట్టుకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో జమ్మి చెట్టును పూజించాడని చెబుతారు. ఈ చెట్టును పూజించటం వల్ల లేదా ఇంట్లో నాటడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. మరి శమీ వృక్షాన్ని పూజించటంలో ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాల ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో జమ్మి వృక్షాన్ని పూజించేవాడు. శమీ వృక్షాన్ని హిందూ మతంలో ఎంతో పూజ్యనీయంగా భావిస్తారు. చాలామంది దీనిని తమ ఇంట్లో పెంచుకొని పూజిస్తారు. మరి శివునికి ప్రియమైన జమ్మి చెట్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. జమ్మి చెట్టు కూడా శివునికి ఇష్టమైందిగా పరిగణించబడింది. శివునికి జమ్మి ఆకులతో పూజించటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పూజలలో, ఆవాహనంలో జమ్మి ఆకులను ఉపయోగించటం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుంది. దేవతలు కూడా సంతోషిస్తారు. మరి శనీశ్వరునికి జమ్మి ఆకులకు సంబంధం ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే శనీశ్వరుడి కోపాన్ని తగ్గించే జమ్మి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంట్లో జమ్మి చెట్టుని పెంచుకోవటం, ప్రతిరోజు పూజ చేస్తే శనీశ్వరునికి కోపం చల్లారుతుందని నమ్ముతారు. ఇలా జమ్మి ఆకులతో శనీశ్వరుణ్ణి పూజించటంతో జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. మరి సంతోషకరమైన వివాహ జీవితం. శనీశ్వరుణ్ణి పూజించటం వల్ల వైవాహిక జీవితం ఆనందమయం అవుతుంది. కుటుంబ సభ్యుల వివాహాలలోనే అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. మరి ఆనందం, శ్రేయస్సు కోసం జమ్మి చెట్టును పెంపకం. ఇంటి ఆవరణంలోనే ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్య మూలలో జమ్మి చెట్టుని పెంచుకోవాలి. ఈ ప్రదేశం శమీ వృక్షానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది. ఈ ప్రదేశంలో శమీ వృక్షంను పెంచుకోవటం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది.
ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతాం. అలాగే శమీ వృక్షాన్ని ఆ శ్రీరాముడు వంటి వాడు కూడా పూజించి ధరించాడు. అలాగే మనము కూడా శమీ వృక్షాన్ని ఈశాన్య మూలలో నాటి పవిత్రమైన పూజలతో మనము శమీ వృక్షాన్ని పూజిద్దాం, ధరిద్దాం. ఓం నమః శివాయ. శివాయ నమః.